హలో గైస్, నా పేరు మైత్ర ప్రకటన. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో టైటిల్ అండ్ థంబ్నైల్ చూసి ప్యారడైజ్ మూవీ టీమ్కి స్ట్రాంగ్ వార్నింగ్ అనగానే ఇంకేదేదో నెగిటివ్ వీడియో అనుకోకండి, పాజిటివ్ వీడియోని. వీడియో మొత్తం చూసినట్టయితే అట్లీస్ట్ ఈ ఒక వీడియో అయినా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఏ ఉద్దేశంతో చెప్పాను, వార్నింగ్ అని ఎందుకు అన్నాను మీకు అర్థమవుతుంది ఓవరాల్గా చూసిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చెప్పడానికంటే ముందు ఈ ప్యారడైజ్ టీమ్ నుంచి వచ్చిన ఒక రియాక్షన్ గురించి మాట్లాడుకొని అప్పుడు మనం ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ప్యారడైజ్ టీమ్కి ట్విట్టర్లో ఒక పేజ్ ఉంది. నాని గారి మూవీ వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ 2026లో. సో ఆ మూవీకి సంబంధించిన టీమ్ పేజ్ ఒకటి, అండ్ దాని నుంచి ఒక ట్వీట్ వచ్చిందనమాట నిన్న. ఎగ్జాక్ట్గా నిన్న 10:58 PM వచ్చిందనమాట. సో అరౌండ్ ఒక 17-18 hours అవుతుంది అది పెట్టి. సో అందులో వాళ్ళు ఏం పెట్టారంటే, టు ఆల్ క్లౌన్స్ అవుట్ దేర్, క్లౌన్ అని రాయలేదు బట్ ఎమోజీ పెట్టారు. క్లౌన్స్ అవుట్ దేర్, యూ ఫీడ్ ఆన్ అస్ బికాస్ వీ లెట్ యూ డూ సో. అంటే మీరు మా వల్ల బ్రతుకుతున్నారు, ఆర్ మీరు మా వల్ల తింటున్నారు బికాస్ మేము మిమ్మల్ని అలా చేయనిస్తున్నాం కాబట్టి, తిననిస్తున్నాం కాబట్టి, బ్రతకనిస్తున్నాం కాబట్టి. ద ప్యారడైజ్ ఇస్ రైజింగ్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ, రెస్ట్ అష్యూర్డ్ ఇట్ ఈస్ ఆన్ రైట్ ట్రాక్ అండ్ యూ విల్ ఆల్ విట్నెస్ ఇట్ సూన్. ఓకే, అంతా బాగానే నడుస్తుంది, మొత్తం మీరు ఫర్దర్గా చూస్తారు. మీన్ వెల్ కీప్ ఫీడింగ్ ఆన్ అస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈలోపు మా మీద ఎంత పడి తింటే అంత తినండి బికాస్ గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి. ఇది ఒక స్టేట్మెంట్. యాజ్ మచ్ యాజ్ వీఆర్ అబ్జర్వింగ్ ఆల్ ద లవ్, వీఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ఆల్ ద బేస్లెస్ హేట్ దట్ ఈస్ కమింగ్ అగేన్స్ట్ అస్. వీ విల్ టేక్ ఆల్ ద లవ్ అండ్ ఆల్సో ద హేట్ అండ్ కన్వర్ట్ ఆల్ దట్ ఇన్ టు అన్ ఎనర్జీ దట్ విల్ డ్రైవ్ ద ప్యారడైజ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ టు బి come out of TFI. To all those tweeters or faders, get well soon you clowns, and to all those who are rooting for us, all our departments are rigorously working in full swing to bring you all a new world. We'll make a cinema we all will be proud of, promise అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన వాటిలో ఇంకోటి ఏంటంటే, ఈ గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయనేది ఒకటి. మేము ఈ సినిమా మీద ఏదైతే లవ్ వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, అలాగే బేస్లెస్ హేట్ ఏదైతే వస్తుందో మా మీద దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ ఈ లవ్ని, హేట్ని రెండింటిని కూడా తీసుకొని దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఈ ప్యారడైజ్ గ్రేటెస్ట్ ఫిల్మ్గా రిలీజ్ చేస్తాం TFIలో, అది అని చెప్పారు. ఓకే, ఇంత పొడుగు చాటపారతం అంత ట్వీట్ వేసాడు కదా, దానికి కారణం ఏంటి? ఒక చిన్న వీడియో బయట. నేను పేర్లు చెప్పాలనుకోవట్లే బికాజ్ పేర్లు చెబితే అది పర్సనల్ ఐడెంటిఫికేషన్ అవుతుంది కదా. సో అందుకే పేర్లు చెప్పట్లే. ఇక్కడ మనం కేవలం ఆ థాట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంతే. సో అందుకే అక్కడ ఏమన్నారో అది మాత్రమే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒకరు చెప్పిన ఒక వాళ్ళని వాళ్ళు ఇంటలెక్చువల్స్ అని అనుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళలో ఒకరు చెప్పిన మాట అనమాట ఇది. అదేంటి అంటే, ఈ ప్యారడైజ్ అనే సినిమా ఏదైతే ఉందో దాని గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా. ఆ గ్లిమ్స్ రిలీజ్ చేయడం కారణం ఏంటంటే అదొక అడ్వర్టైజ్మెంట్. అంటే దాన్ని చూపించి ఇన్వెస్టర్స్ లైక్ ఎవరైతే ఫండింగ్ చేస్తారో లైక్ ఫైనాన్షియర్స్, వాళ్ళకి దాన్ని చూపించి ఇంకో మేము ఇలా తీయాలనుకుంటున్నాం, మాకు ఇంత అమౌంట్ కావాలని అడుగుతారు. ఎందుకు అంటే నాని గారికి బేసిక్గా అంత బిజినెస్ లేదు. అది నేను అంటున్న మాటలు కాదు, ఆ ఇంటలెక్చువల్ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో నాని గారికి బేసిక్గా బిజినెస్ లేదు. ఆయన బిజినెస్ అంతా కూడా మ్యాక్సిమం ఓటీటీ డ్రివెన్ ఏ ఉంటుంది. ఓటీటీ వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు కాబట్టి ఇన్వెస్టర్స్ కావాలి, పెద్ద బడ్జెట్లు కావాల్సి ఉంటాయి ఈ సినిమాకి. ఒకవేళ ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ రాకపోయినట్టయితే మళ్ళీ ఒక మీడియోకర్ ప్రొడక్టే వస్తుంది ఇంతకుముందు సినిమాలాగా అని చెప్తూ, ఈ సినిమాకి డెఫినెట్గా భారీ బడ్జెట్ కావాలి, యునానిమస్ రెస్పాన్స్ కావాలి ఈ సినిమాకి, అంటే పాజిటివ్ రెస్పాన్స్. అలా వచ్చినట్టయితేనే బడ్జెట్ వస్తుంది. బట్ ఏమో ఈ సినిమాకి అలా రాలేదు అని చెబుతూ, సో ఎలాగో KGFకి అయితే బడ్జెట్ వచ్చింది, బట్ ఈ ప్యారడైజ్ సినిమాకి వస్తుందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా ఒక ఒక ఒపీనియన్ అని కూడా కాదు, దాన్ని ఒపీనియన్ అని కూడా చెప్పలేం, ఒక బ్లైండ్ బిలీఫ్ స్టేట్మెంట్. అది గుడ్డి నమ్మకంతో కూడుకున్న స్టేట్మెంట్. అంటే నాకు ఒకటి తెలుసు, అదే వాస్తవం, అదే 100% నిజం అనే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది అది చూసినప్పుడు. సరే, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో చెప్పారు. సో దానికి వీళ్ళు ఇలా రెస్పాండ్ అయ్యారనమాట. సో వీళ్ళ పాయింట్ ఏంటి యాక్చువల్గా, ఈ బేస్లెస్ హేట్ అనే పాయింట్ మెయిన్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ అయింది, ఒక తిప్పు కొడుతూ 2 పోస్టర్ రిలీజ్ అయ్యాయి. ఆ సినిమా రిలీజ్ ఇంకొక 1 year టైం ఉంది. అది ఇప్పుడు అప్పుడే రిలీజ్ అయ్యే దాఖలాలు కూడా లేవు. ఆ డేట్కి కూడా వస్తుందని క్లారిటీ లేదు. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు, అవన్నీ ఉన్నాయి. బట్ ఆ సినిమా గురించి ఇప్పుడే ఒకవేళ ఇన్వెస్టర్స్ రాకపోయినట్టయితే ఆర్ ఫైనాన్షియల్స్ రాకపోయినట్టయితే, ఫండింగ్ జరగకపోయినట్టయితే ఒక మీడియోకర్ ప్రొడక్ట్ వస్తుంది, ఒక లో బడ్జెట్ రెగ్యులర్ ప్రోడక్ట్ వస్తుంది ఇంతకుముందు సినిమాల్లాగే. సో మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, సరిగ్గా రాదు అని అనే కైండ్ ఆఫ్ కొంత నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది వీళ్ళకి నచ్చక వీళ్ళు ఇట్లాగా రెస్పాండ్ అయ్యారనమాట. సో నా వార్నింగ్ ఏంటంటే ప్యారడైజ్ టీమ్కి, అరే అసలు మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు నాకు అర్థం కాక అడుగుతున్నా. మీకేం అవసరం? నాకు అర్థం కాదు. ఇప్పుడు గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి అనేది నేను నా చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. దట్ ఈస్ రైట్ ఆల్సో, అది 100% రైటే.
బట్ ఆ మాట గజరాజు చెప్పకూడదు, గజరాజు ఇంట్లో రెంట్‌కుంటున్నోడు చెప్పకూడదు, గజరాజు చుట్టం చెప్పకూడదు, గజరాజుకు సంబంధించిన ఏ ఒక్కరు చెప్పకూడదు. అది చెప్పాల్సింది ఎవరు? ఈ రెండిటిని దూరం నుంచి ఒకరు చూస్తుంటారు. ఒక పిల్లో, లేదంటే ఏదో నక్కో, లేదంటే ఏదైనా వేరే వేరే ఏదైనా యానిమల్ వేరే ఏదైనా సరే అది చెప్పాలి. ఏనుగు స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోవాలి. ఏనుగు మీద ఒక మావిటోడు ఉంటాడు. వాడు కూడా తల తిప్పకూడదు. కను రెప్ప కూడా ఇట్లా తిప్పకూడదు. ఎళ్తా ఉంటారు కదా! ఏనుగు ఇట్లా హైట్ ఉంటది బాగా. దాని మీద ఒక మావిటోడు కూర్చుంటాడు. లేదంటే బేసిక్‌గా దాని మీద ఎవరో రాజులు కూర్చొని ఉండొచ్చు కొన్ని కొన్ని సార్లు. అట్లా నడుస్తా ఉంటాయి. అట్లా ఎళ్తున్నప్పుడు పక్క నుంచి అరుస్తాయి ఆబ్వియస్‌లీ. అరిచినప్పుడు ఏనుగు ఇట్లా తల తిప్పిందంటే ఏనుగు చీప్ అయిపోయినట్టు. అది ఏనుగు తప్పది. ఏనుగే కాదు దాని మీద మావటోడు ఉంటే వాడు తిప్పకూడదు. రాజు కూర్చుంటే వాడు తిప్పకూడదు. ఆ రాజు గొడుగు పట్టుకునేటోడు ఉంటాడు. వాడు తిప్పకూడదు. అది మీరు చేసిన తప్పు. మిమ్మల్ని ఎవడు రెస్పాండ్ కమ్మన్నాడు అసలు? కాదు నేను ఏమంటున్నానంటే మీకు ఒరే లక్షల కొద్దీ కామెంట్‌లొస్తాయి. అంటే లక్షలు కాకపోయినా అట్‌లీస్ట్ వేల కొద్దీ కామెంట్‌లొస్తాయి. ఆ వేల కొద్దీ కామెంట్‌ల్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ చాలామంది చెప్తారు. వాటికి రెస్పాండ్ అవుతారేంది మీరు? ఒక కామెంట్ అన్నిటికి రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటారా? లేదు గదా! అరే మీరొక ప్రొడక్ట్ తీస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ మాట్లాడుతది ఎండ్ ఆఫ్ ది డే. ఈళ్ళు నేనిదే చెప్తున్నా ఇప్పుడు ఈ ఇంటెలెక్చువల్స్ మాట్లాడే మాటల్లో 90% థింగ్స్‌ని పీపులే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఏదో ఇన్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ ఇంటెలెక్చువల్స్, ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ పబ్లిక్, మీ అండ్ పబ్లిక్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి గదా! వాటిలోనే 90% ఆఫ్ పీపుల్ వాటిని బిలీవ్ చేయరు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పినప్పుడు యాక్సెప్టెన్సీ వస్తది ఎవరికైనా సరే. ఒక సినిమా హిట్ అయినప్పుడు దాన్ని హిట్ అని చెబితేనే యాక్సెప్టెన్సీ వస్తది. ఒక సినిమా హిట్ అయినప్పుడు కూడా ఫ్లాప్ అని చెప్తే యాక్సెప్టెన్సీ రాదు. కొన్ని కొన్ని సార్లు ఒక 30,000 మంది అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోవడం కూడా జరుగుతది. సో, యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ మ్యాన్. మీరెందుకు పట్టించుకుంటున్నారు? నేనదే చెప్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఎళ్తారబ్బా! నేను 'పారడైజ్' టీమ్‌కి అదే చెప్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఎళ్తారు. ఒక్కొక్కరి ప్యాటర్న్ ఒకటి. ఒక్కొక్కరి ఐడియాలజీ ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఏమనిపిస్తూ ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అందరం మనుషులం, అందరూ సమానం అనిపిస్తూ ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను, విరాట్ కోహ్లీ, నరేంద్ర మోడీ ముగ్గురం మనుషులం కాబట్టి ముగ్గురం ఒకటేనా అంటే, నేను అదే మాట అన్నాననుకో, నేను విరాట్ కోహ్లీ ఒకటి, నేను నరేంద్ర మోడీ ఒకటి ఎందుకంటే ముగ్గురం మనుషులు కాబట్టి అంటే చెప్పు తీసుకొని కొడతారు బయటికెళ్ళి. నేను బయటికెళ్ళి చెప్తే ఇదే మాట జరుగుతది. సో, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. యూ డోంట్ నీడ్ టు కేర్. ఇప్పుడు ఒక మనిషిగా పుట్టామంటే పుట్టాం కాదు కదా! ఇప్పుడు పుట్టడందేముంది ప్రతి ఒక్కరు పుడతారు. అందరూ పుడతారు. సో, ఒక ఐడెంటిటీ అనేది బిల్డ్ చేసుకుంటాం గదా! సో, ఐడెంటిటీని బట్టే మనకున్న ఆ వాల్యూ అనేది మారతది. మనం క్రియేట్ చేసుకునే ఇంపాక్ట్ మారతది. మన మాటలు గాని, మన చేతలు గాని క్రియేట్ చేసే ఇంపాక్ట్ కూడా మారతది. సో, ఐడెంటిటీ లేని మనిషి అసలు మనిషే కాదు. సింపుల్. ఐడెంటిటీ ఉంటే డెఫినిట్‌గా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేవాడిని. ఐయామ్ అంటే లైక్ ఇప్పుడు నేను సినిమాని చూసి ఎలా ఉందో చెప్పేవాడిని. సినిమా తీసేవాళ్ళు వేరున్నారు. సినిమాలో నటించేవాళ్ళు వేరున్నారు. వాళ్ళు బెటరా? నేను బెటరా? అంటే వాళ్ళే బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళే నాకంటే ఎప్పుడూ ఒక స్టేజ్ అబోవ్‌లో ఉంటారు. బట్ వాళ్ళ సినిమాలు ఎందువల్ల ఆడుతున్నాయి? ప్రేక్షకులు చూడటం వల్ల. సో, ప్రేక్షకులు చూడటం వల్ల ఆడుతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రేక్షకుల కంటే కింద ఉంటారు. బట్ ప్రేక్షకులు ఎప్పుడూ ఒక సినిమాని అనలైజ్ చేయరు. ఒక సినిమా బాగుందా? లేదా? నచ్చిందా? నచ్చలేదా? అని చూసుకుంటారు అంతే. ఇది ఎందుకు బాగుంది? ఎందుకు బాలేదని కూడా ఆలోచించరు వాళ్ళు. బాలేదు అనుకుంటారు అంతే. చిరాకుగుంది, సోదిలా ఉంది సినిమా అనుకుంటారు తప్ప అక్కడ ఇప్పుడు ఆ ఫైలు రైట్‌గుంది. అట్లా కాకుండా కొంచెం లెఫ్ట్‌కి తిప్పుంటే ఆ ఫైలు, ఆ సీన్ అద్భుతంగా ఉండేది అని అట్లేం చెప్పరు వాళ్ళు. ఏం ఉండదు. సో, ఆడియన్స్ ఎప్పుడు కూడా అనలైజ్ చేయరు. అనలైజ్ చేసేవాళ్ళు ఆడియన్స్ గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియన్స్ ఆర్ దేర్ టు ఎంజాయ్. ఆడియన్స్ ఆర్ నాట్ దేర్ టు అనలైజ్. సో, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అనలైజర్స్ అండ్ ఆడియన్స్. ఓకే. సో, యూ హావ్ టు రెస్పెక్ట్ అబౌట్ ఆడియన్స్. యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ అనలైజర్స్. 'పారడైజ్' టీమ్ చెప్తున్నా. 'పారడైజ్' టీమ్ అనే కాదు ఎవరికైనా అదే చెప్తా నేను. సినిమా టీమ్‌లందరికీ కూడా. ఎందుకు పట్టించుకుంటారు? మీ సినిమాలని ఏమీ ఇంపాక్ట్ చేయలేవబ్బా! అసలంతెందుకు మా రివ్యూలు చూసే వాళ్ళలో ఒక 50% పీపుల్ ఆల్రెడీ సినిమా చూసొచ్చి రివ్యూలు చూస్తున్నారు. మిగతా వాళ్ళలో కూడా కొంతమంది ఎలాగ చూద్దామని డిసైడ్ అయిపోయి చూసినోళ్ళే. అది ఎలాగున్నా చూస్తారాళ్ళు. ఆ రివ్యూ టాక్ ఎలా ఉన్నా చూస్తారు. ఇంకొంతమందయితే వాళ్ళు ఎలాగున్నా చూడరు. సినిమా అద్దిరిపోయిందన్నా కూడా సరే ఓటీటీకొచ్చాక చూస్తాంలే అంటారు. అలాగే ఉంటారు. యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఆల్ దిస్ షిట్ అబ్బా! ఇప్పుడు నువ్వు నిజంగా అక్కడ ఉన్నది గజరాజు, ఇక్కడ ఉన్నది గజకుక్క అని ఫీల్ అయినట్టయితే నువ్వు ఈ ట్వీట్ యేసుండకూడదు. అది.
గజరాజులు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి అని చెప్పడం కాదు. బిహేవ్ లైక్ గజరాజు. ఆర్ ఎల్స్ నిన్ను కూడా గజ్జి కుక్కలాగే చూడాల్సి వస్తుంది. ఆ ట్వీట్ వేసినోడిని అడ్మిన్ అంటున్నాను నేను. అది తప్పు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. నువ్వు చేసిన ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్నెసెసరీ. నెవర్ ఎవర్ రిపీట్ దట్. ఓకే. అది నేను చెప్పేదైతే ఇంతే, సింపుల్. సో నెక్స్ట్ టైం చాలామంది చాలా మాటలు మాట్లాడతారు సినిమాల కోసం. ఆ సినిమా అందుకు బాగాలేదంటారు. ఓరు వచ్చి సలార్లో గన్ను పెట్టిన తర్వాత ఎందుకు షూట్ చేయలేదంటారు. చాలా చెప్తారు. నువ్వేం చేయాలి? అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటావా? ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడైనా దాని గురించి పట్టించుకోవడం చూసావా? సలార్ టీం ఎప్పుడైనా పట్టించుకోవడం చూసావా? పట్టించుకోరు. దే డోంట్ కేర్స్. నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? పట్టించుకోకు. ఇదే నేను ఇచ్చే వార్నింగ్. చాలా వస్తాయి అప్ప. నాని గారు ఈజ్ ఏ వన్స్ ఇన్ ఎ జనరేషన్ యాక్టర్. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేవి అసలు ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేనివి. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన యాక్టింగ్లో ఒక 10% కూడా చేత కాదు చాలా మందికి. బట్ స్టిల్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకు? ఈవెన్ అంతే నేను కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా ఇది బాగాలేదని అనుకో, దాని అర్థం నాని గారిని నేను హేట్ చేస్తున్నానని కాదు. ఆ సినిమా బాగాలేదు అంతే. నాని గారి యాక్టింగ్ వంక పెరగడానికి ఏమి ఉండదు. ఆయన ఆ కథ ఆ క్యారెక్టర్ దానికి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంత చేస్తారు. ఇంకా ఎక్కువే చేస్తారు ఆయన. సో తక్కువ అయితే చేయరు ఆయన. సో ఆయన స్టోరీ సెలక్షన్ కానీ ఆయన మూవీ సెలక్షన్ కానీ వీటన్నిటినీ కూడా క్వశ్చన్ చేయలేరు ఎవరు కూడా. సో అందుకే ఏంటంటే ఇట్లాగా యూనో వెనక కొన్ని ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో ఏముందో తెలియదు, బట్ అది నచ్చుతుంది. డబుల్ స్మార్ట్ సినిమా అంటే ఇష్టం. అందులో ఏముందో తెలియదు, నచ్చుతుంది. అంత అవి కోర్స్ అవి వరస్ట్ సినిమాలే, బట్ స్టిల్ దే లైక్. మేబీ అవి తెలంగాణ హీరోలు తీసిన సినిమా అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు. మేబీ ఆంధ్ర హీరోలు అయ్యే సినిమా తీస్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అనమాట. సో అందుకే మనం అంతా పట్టించుకోకూడదు. మేబీ కొంతమందికి ఏంటంటే గడిచిన 40 ఏళ్లలో చిరంజీవి గారి కంటే బెస్ట్ యాక్టర్ ఎవరో లేరు అనిపించవచ్చు. కొంతమందికి అదేంటది కమల్ హాసన్ గారు ఉన్నారు కదా అనిపించవచ్చు. మేడం చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో అలా అనిపించవచ్చు. నేను అంటుంది ఏంటంటే యూ డోంట్ నీడ్ టు డిఫెండ్ ఎనీ వన్. ఎవరిని డిఫెండ్ చేయొద్దు, ఎవరిని అపోజ్ చేయొద్దు, ఎవరిని సపోర్ట్ చేయొద్దు. ఒక సినిమా టీముగా మీరు ఉన్నప్పుడు ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని ఆ సినిమా కంటెంట్ల గురించి మాత్రమే చూసుకొని ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసుకుంటూ పోతే బెటర్. సో మీరు అది 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 బెటర్ నన్ను అడిగితే. ఇదే బెస్ట్ ఆప్షన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికైనా సరే. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారు కదా. అది సో లీవ్ ఇట్ అబ్బా, మీ పని మీరు చేసుకోండి. సినిమాని బాగా తీస్తున్నాం అంటున్నారు కదా, బాగా తీయండి, అలాగే కంటిన్యూ చేయండి. ఇగ్నోర్ పీపుల్, ఇగ్నోర్ ఆడియన్స్ కాదు, మళ్ళీ ఇగ్నోర్ పీపుల్ హూ ఓవర్ అనలైజ్ ద ఫిల్మ్, ఇగ్నోర్ పీపుల్ హూ హ్యాడ్ బ్లైండ్ బిలీవ్ స్టేట్మెంట్స్, ఇగ్నోర్ పీపుల్ హూ హ్యాడ్ బ్లైండ్ హేట్రెడ్. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చెయ్యండి. యూ ఇగ్నోర్. అరే మీకు సినిమాలు తీయడం వచ్చా, మాకు తీయడం వచ్చా? మీకే వచ్చు. మీకు వచ్చు కాబట్టి మీరు సర్వైవ్ అవుతున్నారు ఎన్నాళ్ళుగా. మాకు రాదు కాబట్టి మేము వీడియోలు చేస్తున్నాం. ఆరు వచ్చినా కూడా మాకు అంత బడ్జెట్లు అంత ఎఫర్ట్లు అవన్నీ ఉండవు మా సైడ్ నుంచి. అది మీరే చెయ్యాలి. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇదే వాస్తవం. చూసిన ప్రతి ఒక్కడు సినిమాలు తీసేస్తే ఇంకెందుకు? నువ్వు అందుకే అట్లాంటివన్నీ పట్టించుకోవద్దు. ఇది నా వార్నింగ్, ఇది నా సాలిడ్ స్వీట్ వార్నింగ్. పట్టించుకోకుండా నెక్స్ట్ టైం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెవర్ ఎవర్ రెస్పాండ్ టు దట్. ఓకే, డూ యువర్ జాబ్, ఫినిష్ యువర్ జాబ్, లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని ఆ ప్యారడైజ్ టీం వాళ్ళకి షేర్ చేయండి. మెయిన్ ఎస్పెషల్ ఆ ట్విట్టర్ అడ్మిన్కి షేర్ చేయండి. ఆడికి ఇంపార్టెంట్. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఫాలో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అకౌంట్ చూడొచ్చు. నా ఇన్స్టా జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.